దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఎయిర్ షో జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ కేసుపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కేసులో ఏం లేదన్న విషయం అందరికీ తెలుసన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ కేసులో తప్పు చేయలేదని 100 సార్లు చెప్పానన్నారు. తాను లై డిటెక్టివ్ పరీక్షకు కూడా సిద్దమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు గుప్పించారు కేటీఆర్. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి భారీ భూ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్ఐఎల్టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ కు సీఎం కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇది పాలసీ కాదు, 5 లక్షల రూపాయల కోట్ల స్కామ్ అని విమర్శించారు రేవంత్. లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారని అన్నారు. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో 1 కేసు నమోదవ్వగా ప్రస్తుతం ఈ కేసులో రవిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వ్యవహారంలో కూడా ఇతడిపై కేసు నమోదైంది. సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు రాష్ట్రపతికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల పర్యటన అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్ తదితరులు ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన నిమిత్తం సౌత్ ఆఫ్రికాకు వెళ్లారు. 2025 నవంబర్ 21 నుండి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం బయలుదేరిన ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్ కు చేరుకుంటారు. ఈ ఏడాది G20 నాయకుల సదస్సును దక్షిణాఫ్రికా నిర్వహిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారాను జూనియర్ ట్రంప్, ఆయన భార్య వెన్సెన్ లూత్ సందర్శించారు. అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లతో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో వారితో కలిసి దాండియా ఆడగా దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్ లో గమ్ తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి సుమారు 15 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. థాయిలాండ్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 120 మందికి పైగా ఈ పోటీలో పాల్గొనగా వారందరినీ వెనక్కి నెట్టి ఈ 25 ఏళ్ల భామ అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఇక తొలి రన్నరప్ గా థాయిలాండ్ కు చెందిన ప్రవీణర్ సింగ్, రెండో రన్నరప్ గా వెనిజులాకు చెందిన స్టిఫానీ అబాసలి నిలిచారు.